హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం అడవి పువ్వుల నుంచి ఒక కథని ఈరోజు నేర్చుకుందాం. కథ కాదు, ఒక సంభాషణని విందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత సంభాషణలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడే యేసయ్య, నీ ఘనమైన నామం నాకు వందనములు. ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవ, భద్రపరిచిన దేవ, నీకే స్తుతి స్తోత్రములు. ప్రభా, మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ దయగల హస్తంతో నీ రెక్కల కింద కాపాడమని, కాపాడుకోమని వేడుకుంటున్నాం. మేము ఈరోజు అడవి పువ్వుల నుంచి ఒక భాగాన్ని ధ్యానిస్తుండగా మీరే తోడుండండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుండి సహాయం చేయమని కోరుకుంటూ మా అందరి చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి. ఆమేన్. అయితే ఈరోజు మనం వినబోతున్న సంభాషణ ఏంటంటే, దేవుడున్నాడా. అసలు ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగిందో చూద్దాం. అయితే అనగనగా ఒక ప్రదేశంలో ఒక తత్వశాస్త్ర ప్రొఫెసర్ గారు ఉన్నారు. తత్వశాస్త్ర ప్రొఫెసర్ గారు అంటే స్కాలర్ ఆర్ ప్రాక్టీషనర్ ఆఫ్ ఆయుర్వేద, వేదాంత, తత్వ, యోగా, ఇలా డిఫరెంట్ వాటిలో స్కాలర్ అన్నమాట, ఏదో ఒకటి. అయితే ఆ ప్రొఫెసర్ గారి జాబ్ ఏంటంటే, తన విద్యార్థులందరికీ తను ఎక్కడెక్కడికైతే టీచింగ్ చేయడానికి వెళ్తారో అక్కడ తన విద్యార్థులందరినీ ఒక్క మాట మీద స్టాండ్ తీసుకునేలా చేయడం. ఆ మాట ఏంటంటే, దేవుడు లేడు అని అందరూ చెప్పేలాగా చూసుకుంటాడు. అదే ఆయన మెయిన్ టార్గెట్, మెయిన్ లెసన్. ఆయన వెళ్ళిన ప్రతి చోట చెప్పడం. వీలైనంత ఎక్కువ మందిని, ఎంతమందిని అయితే సాధ్యమవుతుందో అంతమందిని దేవుని వైపు నుండి తిప్పేసి నాస్తికత్వం వైపు, అంటే ఏథిజం వైపు, ఏథిస్ట్ అని మీరు వినే ఉంటారు కదా, దాని వైపు త్రిప్పడమే అతని మెయిన్ టార్గెట్ అన్నమాట. తనకి తెలిస్తే చాలు, తన క్లాస్లో ఒకరు విశ్వాసం ఉన్నారు, ఇలా గాడ్ని బిలీవ్ చేస్తారు, దేవుని మీద నమ్మకం ఉన్నారని తెలిస్తే చాలు, ఇంకా అతన్ని ఎట్లయినా పట్టుకుని అతన్ని మార్చేసి, అతని బ్రెయిన్ మార్చేసి అతన్ని ఏథిస్ట్గా మార్చేయాలనేది అతని టార్గెట్ అన్నమాట. సో అలా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ కూడా ఆయన క్లాస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్లో ఒక విద్యార్థి, న్యూ స్టూడెంట్స్ వచ్చారు, కపుల్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ వచ్చారు. అందులో ఒక స్టూడెంట్ దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందులోనూ ప్రత్యేకంగా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉన్న వ్యక్తి అని ఆయనకు తెలిసింది. అయితే ఒక్కడే పట్టుకున్నాడు, ఆ విద్యార్థిని పట్టుకుని చాలా పెద్ద డిబేట్కి దిగాడనమాట. వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద డిస్కషన్ అయ్యింది. వాళ్ళ డిస్కషన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ప్రొఫెసర్ అంటున్నారు, నీవు దేవుని నమ్ముతున్నావన్నమాట. అవును సార్. దేవుడు మంచివాడేనా? అవును సార్. దేవుడు సర్వశక్తిమంతుడా? అవును సార్. మరి అలా అయితే నా సహోదరుడు దేవుని నమ్మాడు, అతనికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది, స్వస్థపరచమని దేవుని ప్రార్థించాడు, కానీ దేవుడు అతన్ని స్వస్థపరచలేదు, అతడు చనిపోయాడు. అలాంటప్పుడు దేవుడు ఎలా మంచివాడు అవుతాడు అని అడిగారు ప్రొఫెసర్ గారు. విద్యార్థి సైలెంట్ అయిపోయాడనమాట, మౌనం. నీవు సమాధానం చెప్పలేవని నాకు తెలుసు, నువ్వు ఎప్పుడైనా దేవుని చూసావా అని మళ్ళీ అడిగారు ప్రొఫెసర్ గారు. లేదు సార్. నువ్వు ఎప్పుడైనా దేవుని తాకావా, రుచి చూసావా, వాసన చూసావా, ఆయన శబ్దం విన్నావా? లేదు సార్. అయినా ఇంకా ఆయన నమ్ముతున్నావా? అవును సార్ అని విద్యార్థి చెప్పాడు. ప్రొఫెసర్ అన్నారు, శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు కాబట్టి దేవుడు లేడని సైన్స్ చెప్తుంది, దాని గురించి నువ్వేమంటావు అని ప్రొఫెసర్ అడిగారనమాట. అడిగితే విద్యార్థి, నేనేమీ అనను సార్, అయితే నాకు విశ్వాసం ఉన్నది అంతే అని చెప్పారు. అవును, అక్కడే ఉంది సమస్య అంతా అని ప్రొఫెసర్ అన్నారు. ప్రొఫెసర్ గారిని ఈసారి తిరిగి విద్యార్థి క్వశ్చన్ అడిగాడు అనమాట. ఉష్ణము అంటే వేడి అనేది ఉందా అని అడిగాడు. ప్రొఫెసర్ అన్నారు, అవును ఉంది అని అన్నారు. మళ్ళీ విద్యార్థి నెక్స్ట్ ప్రశ్న అడిగారు, శీతలం అనేది కూడా ఉందా అని అడిగారు. అంటే చలి అన్నమాట, చల్లనిదనం. ప్రొఫెసర్ అవును అని అన్నారు. విద్యార్థి అప్పుడు అన్నారు, లేదు సార్, శీతలం అనేది లేదు అని చెప్పారు. అప్పుడు క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు విద్యార్థి. సార్, ఉష్ణము అనేకమైన రీతుల్లో ఉంటుంది, అంటే వేడి డిఫరెంట్ టెంపరేచర్స్లో ఉంటుంది. ఉష్ణోగ్రత, అతి ఉష్ణోగ్రత, అల్ప ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత లేకపోవడమే శీతలము, కానీ శీతలం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అంటే హీట్, ఓవర్ హీట్, లోవర్ హీట్, వితౌట్ హీట్ అంటే అసలు హీట్ లేకపోవడమే శీతలం.
అప్పుడే చల్లగా ఉంటుంది, అంతేగాని ప్రత్యేకంగా శీతలం అంటూ ఏమీ ఉండదని చెప్పాడనమాట. అంతా నిశ్శబ్దంగా వింటున్నారు. సార్ చీకటి అనేది ఉందా అని అడిగాడు మళ్ళీ. అవును, చీకటి లేకపోతే రాత్రి ఎలా అవుతుందని చెప్పి సమాధానం చెప్పాడు ప్రొఫెసర్. అది తప్పు సార్, వెలుగు లేకపోవడమే చీకటి. అంటే వెలుగు లేకుండా ఉండడమే చీకటి, అంతేగాని ప్రత్యేకంగా చీకటి అనేది ఏమీ లేదు. వెలుగు అనేక రీతులుగా ఉంటుంది. కొంచెం వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు, మిక్కిలి ప్రకాశవంతమైన వెలుగు, ఏ వెలుగు లేకపోవడాన్నే చీకటి అంటారు తప్ప చీకటి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. వెలుగు, కొంచెం వెలుగు, చాలా ఎక్కువ వెలుగు, అలా డిఫరెంట్ వెలుగునే డిఫరెంట్గా చెప్పారు. అసలు మొత్తానికి వెలుగు షట్ అయిపోతే వచ్చేదే చీకటి అని చెప్పారు. అప్పుడు ప్రొఫెసర్ అయితే ఏమంటావు, ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి అన్నారనమాట. మళ్ళీ విద్యార్థి నెక్స్ట్ ప్రశ్న వేశాడు. మనమంతా కోతి నుండి మానవులుగా పరిమాణం చెందామని మీరు బోధిస్తున్నారు కదా అని అన్నాడు. అవును, ప్రకృతిని పరిశీలిస్తే జీవ పరిమాణ సిద్ధాంతం అర్థమవుతుంది, దాన్నే నేను టీచ్ చేస్తున్నానని చెప్పి ప్రొఫెసర్ చెప్పడం జరిగిందనమాట. విద్యార్థి, అయ్యా, జీవులు పరిమాణం చెందడాన్ని మీరు స్వయంగా మీ కన్నులతో చూసారా అని అడిగాడు. ప్రొఫెసర్కి బుర్ర తిరిగిందనమాట. అసలు ఎటువైపు ఏ డైరెక్షన్లో ఈ డిబేట్ వెళ్తుందో అతనికి అర్థమైపోయింది. దానికి కంటిన్యూషన్గా విద్యార్థి చెప్పాడు. కోతులు మానవులుగా పరిణామం చెందడాన్ని ఏ ఒక్కరూ కళ్ళారా చూడలేదు. అంటే కోతులు ఎలా అయితే హ్యూమన్స్గా మారాయని చెప్తారో పరిణామ సిద్ధాంతంలో, ఆ పరిణామం చెందడాన్ని ఎవరూ కళ్ళతో చూడలేదు, దాన్ని నిరూపించలేదు కూడా. కానీ మీరు మీ ఉద్దేశాన్ని నిజమని చెప్పి ఎందుకు బోధిస్తున్నారు? మీరు ఒక సైంటిస్టా లేక బోధకులా అని అడిగాడనమాట. ఇక్కడున్న వారిలో ఎవరైనా ప్రొఫెసర్ గారి మెదడుని చూసారా అని అడిగాడు. ఎవరైనా ప్రొఫెసర్ గారి మెదడుని తాకారా, రుచి చూసారా, వాసన చూసారా, దాని శబ్దం విన్నారా? ఎవరు అలా చేసి ఉండరు. శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు కాబట్టి మీకు మెదడు లేదు సార్. అలాంటప్పుడు మీ ఉపన్యాసాలను మేమెలా వినాలి? క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. ప్రొఫెసర్ గారి ముఖమేమో తెల్లబారిపోయింది. ఆయన అలా నీరసంగా ఓడిపోయానని తెలిసి విద్యార్థి వంక చూసి, అవును నిజమే, వీటన్నిటిని మనం విశ్వాసంతో అంగీకరించాలని చెప్పి తల ఉంచుకున్నారు. ఆ దినం క్లాస్లో ఉన్న విద్యార్థులందరికీ బ్యాడ్ సీడ్స్ అంటే విషపు బీజాలు నాటబడకుండా వాళ్ళంతా సేవ్ చేయబడ్డారు. ఆ ప్రొఫెసర్ గారు కూడా దేవుడు ఉన్నాడని అంగీకరించారు. అయితే ఇలాగ మనం సువార్తల్లో కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్యని చాలామంది పరీక్షించడం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో అయితే సమూయేలు గారిని, ఏలియా గారిని, ఎలీషా గారిని కూడా ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో పడేయడం చూస్తాం. జీసస్ని అయితే ఎంతమంది క్వశ్చన్ చేస్తారు కదా, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, వాళ్ళందరికీ చాలా పేషెంట్గా ఆన్సర్ చేస్తాడు కదా అన్ని క్వశ్చన్స్కి. బిలీవర్స్ అడిగిన క్వశ్చన్స్కి, నాన్ బిలీవర్స్ తన శిష్యులు అడిగిన ప్రశ్నలకి, సన్హెడ్రన్ మెంబర్స్ అడిగిన ప్రశ్నలకి, అందరికీ చాలా ఓపికగా సమాధానం చెప్తాడు. జీసస్ తన నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, కానీ వాళ్ళకి తెలియాలి, ఆ క్లారిటీ వాళ్ళకు ఉండాలని చెప్పి వాళ్ళ విజ్డమ్ని, నాలెడ్జ్ని, వాళ్ళ జ్ఞానాన్ని పెంచడానికి చాలా ప్రయత్నించారు జీసస్. వాళ్ళు రకరకాల ఆజ్ఞల్లో ఏది శ్రేష్టమైనది అని అడుగుతారు, పన్ను కట్టచ్చా అని అడుగుతారు. ఇలా ఎన్ని ప్రశ్నలు వేసి ఆయనని విసిగిస్తారు. కానీ అన్నిటికీ ఆయన చిత్తుగా సమాధానం చెప్పి వాళ్ళని సైలెంట్ చేసేసేవారు. అలాగే ఈ విద్యార్థి కూడా మనం దేవుని మీద నమ్ముకుంటున్నాం కాబట్టి, అంటే కావాలని డిబేట్స్లోకి వెళ్ళాలని కాదు, మనల్ని ఎవరైనా అడిగినప్పుడు చెప్పగలిగే స్థితిలోకి మనం ఉండాలి. మన దేవుడే నిజమైన దేవుడు అనే విషయం మనలో అంత డీప్గా నాటుకుపోవాలి. మనం దేవుని యందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తులో మనం ఎప్పుడైతే నిలిచుంటామో మనకి ఆదరణకర్త వస్తారు, మన ఆదరణకర్త మనకి సహాయం చేస్తారు ఇలాంటి సమయాల్లో. ఈ సంభాషణ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు. ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. మా అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన, మీరే మాకు తోడుగా ఉండండి. ఈ సమయం వరకు కాపాడినందుకు వందనాలు యేసయ్య. మేము అగ్ని పువ్వుల నుంచి, అడవి పువ్వుల నుంచి మన్నించండి. అడవి పువ్వుల నుంచి మేము ఒక సంభాషణ విని ఉండగా మీరు మాకు సహాయం చేసినందుకు, ఆ సంభాషణలో ఉన్న విద్యార్థి వల్లే మాకు జ్ఞానాన్ని దయచేయండి, నడిపింపు దయచేయండి. ప్రభా, మేము కూడా
డిబేట్స్కి వెళ్ళి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి కాదు, కానీ ఎదుటి ఉన్న వ్యక్తి అగ్నిలో నుండి లాగబడినట్లు లాగబడడానికి మమ్మల్ని మీ చిత్తం అయితే వాడుకోమని వేడుకుంటూ మా అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.